చెప్పాలి, ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి, ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి, ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి ఎంతో లాభము. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి ఎంతో లాభము. సువార్త సిలువ సువార్త ప్రకటింప నేను రుణస్థుడను. సువార్త సిలువ సువార్త ప్రకటింప మేము రుణస్థులము. ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి, ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి. ఎండలు ఎంతో ప్రభు యేసుని కొరకై తనకు ప్రాణముని మేము ఇచ్చిన పని ఏంటంటే మంచి శుభవార్త తెలియపరిచేదాని కొరకు మీ దగ్గరికి వచ్చామండి. మంచి శుభవార్త అంటే ఏంటి అని చాలా మంది అనుకోవచ్చు. మంచి శుభవార్త అంటే మంచి వ్యక్తుల గురించి పరిచయం చేయాలి. ఏమనిందంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని యాత్రికుడనై నేను సువార్త పయనంలో బ్రతికినంత కాలం యేసు రక్షణ చాటెదా. యాత్రికుడనై నేను సువార్త పయనంలో బ్రతికినంత కాలం యేసు రక్షణ చాటెదా. సువార్త అందని ఒక్క గ్రామమైన అసలే లేకుండా నశించు ఆత్మలకై ప్రార్థిస్తాను. నరక శాపము నుండి విడుదలకై సువార్త ప్రకటిస్తాను. సిలువ ప్రేమ వివరిస్తాను. సువార్త మీ దగ్గరికి ప్రేమపూర్వకంగా ప్రేమ వార్త తీసుకొచ్చాం. ఆ వార్త అనగా ఏం లేదు, దేవుడు నిజంగా ఈ లోకంలో ప్రతి మానవుడు ఏ భేదం అందరూ ప్రయాసపడుతున్నాం. ప్రయాసపడి పాప భారం పోసుకుని సంస్థ
యేసుకు సమానెవరు. సువార్త పనికి మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళే వారినైనా పంపించండి. సువార్త పనికి మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళే వారి